అందరికీ నమస్కారం. సో చాలా మంది అడిగారు అనమాట, ఫ్రెండ్స్లోని మన సబ్స్క్రైబర్స్లోని. అలానే చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి గిబ్లీ స్టైల్ ఫొటోస్ ఎలా తయారు చేసావు అని చెప్పారని అడిగారు అనమాట. సో దానికోసం నేను మీకోసం అయితే నేను ఎలా చేయాలనేది నేను చూపించబోతున్నాను మీకు. సో ఓకేనా, నేను ఈజీగా ఏ పెయిడ్ మెంబర్షిప్స్ అలాంటివి ఏం లేకుండా ఈజీగా మీకు చూపిస్తాను అనమాట ఎలా చేయాలనేది. సో ఓకేనా ఫ్రెండ్స్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో బాగా ట్రెండ్ అవుతున్న గిబ్లీ ఫొటోస్ని ఎలా చేయాలో చూద్దాం అనమాట. అది కూడా ఫ్రీగా, ఏ మెంబర్షిప్స్ లేదా ఏ మనీతో కాకుండా అలా లేకుండా నేను ఈజీగా ఫ్రీగా ఎలాగో నేను చెప్తాను అనమాట. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇన్స్టాలో కూడా. నేను ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ తయారు చేసి అలా రీల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, నా ఇన్స్టా అకౌంట్లో ఉంటారనమాట. ఇదంతా నా ఫొటోసే, జస్ట్ నేను ఇలా గిబ్లీ ఫొటోస్కి అయితే కన్వర్ట్ అయితే చేశాను. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మరి ముందుగా మనం ఇలా హోమ్ స్క్రీన్ దగ్గరికి వచ్చి, సో మీకు చూపిస్తాను చూడండి, ప్లే స్టోర్ దగ్గరికి అయితే రావాలన్నమాట. సో ప్లే స్టోర్ దగ్గరికి వచ్చాక సెర్చ్ బటన్లో గ్రాక్ GROK గ్రాక్ AI నొక్కాలి. సో క్లిక్ చేశాక ఇక బ్లాక్ కలర్ వచ్చింది కదా, సో ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుందా, సో దాని మీద ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో బ్లాక్ కలర్ మీద ఇన్స్టాల్ చేశాక సో మీకు ఈజీగా చెప్తాను, మీరు కూడా నెమ్మదిగా వినండి ఓకేనా. సో బ్లాక్ కలర్ మీద ఇన్స్టాల్ అయితే చెయ్యాలి ఓకేనా. గ్రాక్ AI యాప్ అని ఉంటుంది, ప్లే స్టోర్లో ఉంటుంది, అలానే ఐఫోన్ దాంట్లో కూడా ఉంటుంది అనమాట, యాపిల్లో కూడా ఉంటుంది ఓకేనా. సో అది అలా ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి అనమాట, మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట పేషెన్స్తో. కానీ నా ఫోన్ మాత్రం ఇలా అంటే అలా అయిపోయింది అనమాట. సో చూసారు కదా, సో నైస్ వచ్చింది కదా. సో ఇంకా ఫైనల్గా ఓపెన్ అని వచ్చింది, అండ్ ఇప్పుడు వచ్చేసి ఓపెన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇంకా ఓపెన్ క్లిక్ చేశాక గ్రాక్ ఆండ్రాయిడ్ బేటా అని వచ్చింది కదా, సో అది మనం చూసుకోండి. సో చూసుకున్నాక మనం స్కిప్ చేసేసి, మామూలుగా బయట ఎలా చేస్తుంటే స్కిప్ చేసేసి ఇలా ఇప్పుడు నుంచి చేసేద్దాం అనుకుంటారు, కానీ కాదండి, మనం స్కిప్ చేయకూడదు. అక్కడ మనం సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. కంటిన్యూ విత్ ఎక్సాప్ట్తోనా, లేదా కంటిన్యూ విత్ గూగుల్తోనా, లేదా కంటిన్యూ విత్ ఈమెయిల్తోనా అనేది మనం అయితే క్లిక్ చేయాలి, సైన్ ఇన్ చేయాలి. సో నేనైతే కంటిన్యూ విత్ గూగుల్తో చేస్తున్నాను. సో కంటిన్యూ విత్ గూగుల్తో అయితే చేసేసాను అనమాట. ఆల్రెడీ చూపిలేదు, జస్ట్ నార్మల్ కంటిన్యూ విత్ గూగుల్తో సైన్ ఇన్ చేస్తాను. అప్పుడు అలా ఏంటి అని చెప్పి సో డైరెక్ట్గా సైన్ ఇన్ చేస్తాను, మీకు డైరెక్ట్గా సైన్ ఇన్ చేసుకోండి. సో తర్వాత ప్లస్ యాప్ని అయితే నొక్కాలన్నమాట, అర్థమవుతుంది కదా. అప్పుడు ఫొటోస్ అయితే నొక్కాలి. సో చూస్తున్నా కదా, అంటే నేను క్రియేట్ చేసిన గిబ్లీ ఫొటోసే. సో మీకన్నా ముందు నేనైతే ఆల్రెడీ చూసుకున్నాను అనమాట, మీకు ఎలా సింపుల్ గా చెప్పాలి అని. చాలా మంది చాట్ జీపీటీ అని అంటున్నారు, కానీ చాట్ జీపీటీ అయితే పెయిడ్ మెంబర్షిప్స్ వచ్చాయన్నమాట, దాంట్లో చేయొచ్చా అని అంటున్నారు. సో అలా అడుగుతున్నారని నేను ఫ్రీగా ఉన్న యాప్ అయితే నేను చూస్తే గ్రాక్ AI అని దొరికింది. సో దానికోసమైతే నేనైతే ఇలా వచ్చాను అనమాట మీకు చెప్పడానికి. సో అయితే నేను ఆ ఫోటో అయితే తీసాను, చూసారు కదా మిర్రర్ ఫోటో. సో ఆ మిర్రర్ ఫోటో నేను తీసాక ఇదిగోండి, కన్వర్ట్ ఇంటూ గిబ్లీ స్టైల్ ఫొటోస్ అని అయితే మనమైతే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు క్లిక్ చేశాక అక్కడ బ్లాక్ కలర్ లో యారో మార్క్ కనిపిస్తుంది కదా, అది నొక్కి ఇయర్ అయితే అడుగుతుంది. 2000 చేసేస్తే ఇయర్ క్లిక్ చేస్తే అయిపోయింది. అది ఫాస్ట్ వరకు నొక్కేసాను లేండి. బట్ మీరు ఏం చేయాలంటే కన్వర్ట్ ఇంటూ గిబ్లీ స్టైల్ ఫొటోస్ అని పెట్టాలి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఆల్రెడీ కన్వర్ట్ అయితే చేస్తుంది అనమాట ఇది. సో నాకు చాలా బాగా నచ్చింది, చూసారు ఎంత బాగుందో, సూపర్ కదా. సేమ్ ఇలానే మీకు నచ్చిన ఫొటోస్ ఇలా కన్వర్ట్ ఇంటూ గిబ్లీ స్టైల్ ఫొటోస్ అని పెట్టి
మీరు సెండ్ చేసేసి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెండ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? సేవ్ అంటే మన దాంట్లో సేవ్ అయిపోద్ది. సో అలానే ఇంకా 2 అడుగుదాం. సో ఇంకా మంచి ఫొటోస్ ఇంకా 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 ఇది ఇది ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నాకు ఫొటోస్ అంటే అలా ఇష్టం కాబట్టి బోల్డ్ ఫొటోస్ ఉంటాయి నా ఫోన్లో. ఇంకా అదే స్టోరేజ్ ఎక్కువ అనమాట. అండ్ ఈ ఫోటో అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. యాడ్ చేసి ఆస్క్ ఎనీథింగ్ దగ్గర CONVERT కన్వర్ట్ ఇంటూ ఇదిగోండి వచ్చింది గిబ్లీ స్టైల్ ఫొటోస్ బ్యాక్. ఇదిగోండి ఇలా చేయాలన్నమాట. సెండ్ చేస్తామనుకోండి అది ఇలా చూపిస్తారనమాట. సో అదేంటి అనుకుంటున్నారా? అది గిబ్లీ స్టైల్ ఫొటోస్లోకి కన్వర్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, చూద్దాం అయిపోయింది లేదు. ఇదిగోండి అయిపోయింది. వా ఎంత బాగుందో కదా, నిజంగా చాలా సూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇలానే మంచి మంచి పిక్స్ అయితే కన్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ గిబ్లీ ఆర్ట్ ద్వారా. సో ఓకేనా? అలానే నా ఇన్స్టాని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. నాన్నకుట్రి బ్లాగ్స్ అనే ఉంటుంది ఆ అకౌంట్ని. ఓకేనా? సో మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఏం లేదు, మళ్ళీ చెప్తాను వినండి. మీరు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రాక్ AI అని నొక్కితే బ్లాక్ కలర్ లోగోతో ఒక యాప్ అయితే వస్తుంది. అది ఇన్స్టాల్ చేశాక సైన్ ఇన్ అయిపోవాలన్నమాట. మీరు ఎలా సైన్ ఇన్ అవుతారో అది మీ ఇష్టము. కంటిన్యూ విత్ యాక్సెప్ట్తోనో, లేదా కంటిన్యూ విత్ గూగుల్తోనో, లేదా కంటిన్యూ విత్ ఈమెయిల్తోనో, ఎలాగైనా మీ ఇష్టం అనమాట. సో నేనైతే గూగుల్తో చేశాను కదా, అలా మీరు కూడా గూగుల్తో చేస్తారో మీ ఇష్టం అనమాట. సో దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఇంకా అయిపోయినట్టే అక్కడితో సైన్ ఇన్. ఇంక మనం ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు మనం ఏదైనా ఫోటో వాళ్ళకి పెట్టి ప్లస్ యాప్ నొక్కితే గ్యాలరీ నొక్కాలి కదా, ఫొటోస్ యాప్. సో ఫొటోస్ అని నొక్కగానే మనకు ఫొటోస్ వస్తాయి. ఆ ఫొటోస్లో మనము చూడండి ఈ ప్లస్ యాప్ ఉంది కదా. సో ఈ ప్లస్ యాప్ ఉంది కదా, ఆ ప్లస్ యాప్ నొక్కితే ఫొటోస్ దగ్గర నొక్కాలన్నమాట. సో ఫొటోస్ దగ్గర నొక్కాక మనకి ఫొటోస్ అనేవి వస్తాయి ఇలా లైన్గా. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి అనమాట. సో బాగుంది కదా. సో అది నొక్కాక కన్వర్ట్ ఇంటూ గిబ్లీ స్టైల్ ఫొటోస్ అని మీరు టైప్ చేసి సెండ్ చేస్తే అది ఈజీగా కన్వర్ట్ చేస్తారనమాట గిబ్లీ స్టైల్ ఫొటోస్ లాగా. సో చూసారు కదా ఎంత బాగుందో డిఫరెన్స్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చూసారా, చాలా బాగుంది కదా. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్. మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మర్చిపోకుండా. ఓకేనా? మళ్ళీ మంచి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.